నా పేరు సలీమా బేగం, ఏజ్ 53 ఇయర్స్. నేను నియర్ బై 10 ఇయర్స్ నుంచి కాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతున్నాను. కూర్చుంటే ఎలగటం రాదు, నడవలేకపోతున్నాను. ఉంటూ నియర్లీ ఒక 6-7 సంవత్సరాల తర్వాత కంప్లీట్లీగా ఇంకా ఎక్కువ బాధ ఎక్కువైపోయింది. ఒక 10 అడుగులు కూడా వేయలేకపోతున్నాను. మధ్యలో ఫేస్బుక్లు అవి ఇవి సర్చ్ చేసి ఏదేదో ట్యాబ్లెట్స్ వాడాము, ఆయుర్వేదిక్ వాళ్ళు అన్జునియన్ మెడిసిన్స్ ఏదో ఫేస్బుక్లో వేస్తాయి కొనుక్కునే వాళ్ళ మాటల్లో యూజ్ చేసాము. అంత యూజ్లెస్. ఆయిల్స్, మెడిసిన్స్ ఇలాంటి ఏం పని చేయవు. ఒకసారి మోకాలు నొప్పి అంత అరిగిపోయిన తర్వాత కంపల్సరీ సర్జరీ చేయించుకోవాల్సిందే. రీసెంట్లోనే ఇంకొక 2 రోజులు బ్యాక్ హాస్పిటల్కి ముందే 3 మంత్స్ నుంచి మేము సర్చ్ చేస్తున్నాం ఏ హాస్పిటల్ బాగుందని. శ్రీకారం నుంచి మా పిల్లలు ఇన్ఫోసిస్లో మా బాబు జాబ్ చేస్తాడు. తన ఫ్రెండ్స్ చాలామంది తనకు చెప్పారు, ప్రిఫర్ చేశారు చండీగఢ్ పంజాబ్లోనే. అక్కడ నుంచి మా బాబు నాకు చెప్పాడు, మమ్మీ నువ్వు వెళ్ళేసిరామని. నేను వెరిఫై సర్చ్ చేసే ఓకే ఇవాళ వెళ్దాం రేపు వెళ్దాం అనుకుని ఒకరోజు జూకి వెళ్ళాము. జూకి వెళ్తే ఒక 2 అడుగు కూడా నేను వేయలేకపోయా. ఇంకా మా బాబు నాకు శ్రీకార హాస్పిటల్ డాక్టర్ కీర్తి గురించి బాగా స్టడీ చేసాము మేము. ఆయన చేసే సర్జరీస్ అని మేము వెరిఫై చేసాము, మంచిగా నచ్చింది. డాక్టర్ జీనియన్ ఒకేసారి పర్ఫెక్ట్ డాక్టర్ ఆయన. ఇక్కడ నేను చేయించుకున్న నేను అనుకోలే అసలు, అమైజ్డ్. 2 డేస్లో రికవర్ అయిపోయా. ఇప్పుడు నేను సెల్ఫ్ లెగ్స్ నడుస్తున్నాను, టాయిలెట్ కూడా వెళ్ళగలుగుతున్నాను. సార్ ఏదేది యూట్యూబ్స్లో వాటిలో అప్లోడ్ చేశారో 100% కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ కంప్లీట్లీ టీమ్ ఆఫ్ ద హాస్పిటల్స్ వెరీ ఎక్సలెంట్. ఫిజియోథెరపిస్ట్ కానీ వర్కర్స్ కానీ ఎవ్రీ వన్. థ్యాంక్ టు ఆల్ ఆఫ్ దెమ్.